హల్లెలూయా. అర్థమవుతుందా మీకు నా మాటలు? ఆదివారం గురించి చెప్పాను, ఆదివారం ఆరాధన గురించి చెప్పాను. అయితే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఆరాధనకి నువ్వెందుకు వస్తున్నావు? ఇంపార్టెంట్ థింగ్. వై ఆర్ యు కమింగ్ సండే వర్షిప్? ఎందుకు ఆదివారం ఆరాధనకి నువ్వు వస్తున్నావు? వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు వస్తున్నావు? ఎందుకండి? దేవుడు చెప్పాడు కాబట్టి వచ్చాను, ఆదివారం కాబట్టి వచ్చాను, ఆరాధన రోజు కాబట్టి వచ్చాను. ఇలా నువ్వు ఉన్నంత కాలం, నీ జీవితంలో బతికినంత కాలం ఆదివారం వచ్చిన ఆదివారం యొక్క ఆశీర్వాదాన్ని పొందుకో. హల్లెలూయా. ఆదివారం ఎందుకు రావాలి? కీర్తనల గ్రంథము 142వ కీర్తన 2వ చరణం. 142:2. బహు వినయముగా ఆయన సన్నిధిని ఏంటిది? ఒకటి చెప్పండి, ఏంటి? ఏంటిదంట? అది మిస్ అయిపోతున్నారు మీరు. ఏం మిస్ అవుతున్నారు? వాట్ ఆర్ యు మిస్సింగ్? వినయం మిస్ అవుతున్నావు. ఏం మిస్ అవుతున్నావు? బైబిల్ సెలవిస్తుంది, నీవు దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. ఫస్ట్ వెన్ యు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఈ తేజస్సు నీలోకి రావాలి అంటే నీలోకి ఏమి రావాలి తెలుసా? వినయం రావాలి. ఏం రావాలి? ఎందుకు సార్? వినయం లేకపోతే, విధేయత లేకపోతే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దేవుని సన్నిధి అంటే నువ్వు పనిచేసే చోటు కాదు. దేవుని సన్నిధి అంటే నీ ఇల్లు కాదు. దేవుని సన్నిధి అంటే సినిమా హాల్ కాదు, చేపల మార్కెట్ కాదు. దేవుని సన్నిధి అంటే పరిశుద్ధ స్థలం. ఈ స్థలంలో దేవుని ప్రసన్నతతో నింపబడుతుంది. ఈ స్థలము దేవుడు నివసిస్తున్న స్థలం. ఈ స్థలము దేవుని ప్రసన్నతతో నింపబడిన స్థలం. హియర్ యూ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్. కుర్చీలో కూర్చొని పక్కన చేయబెట్టి కొంతమంది ఇలా కూర్చో, కొంతమంది 2 కాళ్ళు జాపి. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ నాట్ యువర్ బెడ్రూమ్. ఇది నీ బెడ్రూమ్ కాదు. ఇదేంటో తెలుసా? దేవుని మందిరం. ఇది ఏంటో తెలుసా? జీవము గల దేవుని సన్నిధి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎలా ఉండాలి? వినయము కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? బహు వినయము కలిగి ఉండాలి. ఏం చేయాలి? వచ్చి వినయంగా ఉండి, నాకు కలిగిన బాధను ఆయన సన్నిధిలో ఆయనకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మెనీ టైమ్స్, చాలా సార్లు హన్నా దేవుని మందిరానికి వచ్చింది, కానీ ఒక్కసారే హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇక్కడ వినండి నా మాట. హన్నా వెళ్ళిన మందిరం మారిందా? హన్నా కూర్చున్న స్థలం మారిందా? ఎవరు మారారు? హన్నా ప్రార్థన మారింది. హన్నా విధానం మారింది. అదే మందిరం